హాయ్ హలో వెల్కమ్ టు 929 టీవీ. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈ రోజు మన గెస్ట్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలండి, ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్స్, విలక్షణమైన క్యారెక్టర్స్, ఎక్కువగా మనకి నెగిటివ్ క్యారెక్టర్స్లో విలన్ క్యారెక్టర్స్లోనే ఆయన మనకి కనిపించారు. అలానే తెలుగు ప్రేక్షకులకి ఎంతో దగ్గరయ్యారు. ముఖ్యంగా మనకు ఆయన పేరు చెప్తే గుర్తొచ్చేది ఛత్రపతి, కలేజా, బాద్షా, రెడీ, డి, ఇలా ఎన్నో క్యారెక్టర్స్. ఫస్ట్ మూవీ ఖడ్గం. ఆయన ఎవరో కాదు, షఫీ గారు, వెర్సటైల్ యాక్టర్ షఫీ గారు. ఈరోజు చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. సార్, ఇప్పటివరకు మేము చూసాము షఫీ గారు ఎక్కడ ఏ ఇంటర్వ్యూస్లో కనిపించలేదు. అంటే మూవీ ప్రెస్ మీట్స్లో వాటిలో మాట్లాడడం మేము చూసాం, కానీ ఇంటర్వ్యూస్, పర్సనల్ ఇంటర్వ్యూస్ అనేది చాలా రేర్గా చూసాం, 1 or 2. కానీ ఈరోజు మెగాస్టార్ గారి గురించి మాట్లాడడానికంటే మీరు మా స్టూడియోకి వచ్చేసారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలా మాట్లాడలేకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో నేను ప్రత్యేకంగా ప్రేమ, భక్తి, స్నేహం, ధనం, విందు, ఈ విషయాలు ఎప్పుడు ఎంత ప్రైవేట్గా ఉంటే అంత మంచిది అనేసి ఒక అభిప్రాయం. ఎందుకంటే ఇవి ఎప్పుడైతే దాన్ని మనం ఎగ్జిబిట్ చేస్తామో, అంటే ఒక ప్లేస్ని ఉంచుతాము, కొన్ని ఎమోషన్స్ని, కొన్ని వర్డ్స్ ఇస్తాము, అంటే కొన్ని పదాల్లో, కొన్ని వాక్యాల్లో అల్లేస్తాం వాటిని. సో ఈ విషయాలు పదరూపం తీసుకున్న, వాక్యాల రూపం తీసుకున్న, ఒక ప్లేస్ని కేటాయించిన, దానికి ఒక రూపాన్ని ఇచ్చిన, వాటి యొక్క సారూప్యతను, వాటి యొక్క విలువను కోల్పోతాయనేసి నా అభిప్రాయం. సూపర్ అండి. అంటే ఇప్పుడు ఏ సెలబ్రిటీ అయినా కూడా ఎక్కువ పబ్లిక్ డొమైన్లో ఉండడానికి, సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ అవ్వడానికే ఇష్టపడుతూ ఉంటారు, ఎప్పుడు ముందుంటారు కూడా. కానీ మీరు డిఫరెంట్గా చెప్తున్నారు దానికి నిర్వచనం. సో మనం చేసే పనిని మనం ప్రేమించాలి ఫస్ట్ థింగ్. అండ్ దాన్ని మనం చేసే పని మన గురించి చెప్పాలి, మనం చెప్పకూడదు. తర్వాత నేను మాట్లాడడం కంటే పని చేయడం ఇష్టపడతాను. అది కనిపిస్తుంది స్క్రీన్ మీద సినిమాస్లో. అది సో అందుకోసమే మిగతా. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఇలా రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పిన నేను విషయాలు, కానీ ఇక్కడికి వచ్చి అలా ఈరోజు ఇలా రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఇంకొంత ముందుకు వెళ్ళి, అంటే ఈ విషయాల పట్ల ఎంత ఒక లాంగ్ ప్రాసెస్లో ఒక థాట్ ప్రాసెస్ ఉంది, ఒక జర్నీ ఉంది. సో తప్పకుండా వీటి గురించి మనోహర్ అడిగినప్పుడు తప్పకుండా చేద్దాము, వస్తాను, మాట్లాడదాము అని అనిపించింది. నా స్పెషల్లీ చెప్పాలంటే, అంటే ఈ లైట్ల నుంచి వస్తున్న వెలుగు, ఈ స్టేజ్, కెమెరా వెనక ఉన్న వ్యక్తులు, మనల్ని వింటున్న ప్రతి ఒక్కరు, మీరు, నేను, రేపు చూడబోయే ప్రేక్షకులు, అభిమానులు, చిరంజీవి గారి, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, ఇలా నేను ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఇలా కలుసుకోవడం, మాట్లాడడం, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నా అదృష్టం, ఒక ప్రత్యేకమైనటువంటి సంతోషం. దీన్ని ఇంతటికంటే నేను మాటల్లో చాలా వివరించలేను. ఇది మళ్ళీ, అంటే ఈ కాలం, ఈ మాటలు, ఇవన్నీ మళ్ళీ రిపీట్ కావు. ఇది ఇలాగే కాలంతో పాటు అలాగే చిరస్థాయిగా ఉండిపోతుంది. నేను ప్రత్యేకంగా, ఫర్ ఎగ్జాంపుల్, నేను స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ చదువుకుంటున్నప్పుడు ఒకసారి చంద్రగిరి నుంచి తిరుపతి, అంటే యూనివర్సిటీకి వెళ్ళే దారిలో ఒక తాటితోపు అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ చాలామంది జనాలు అవన్నీ ఇట్లా గుమిగూడి ఉన్నారనమాట.
అప్పుడు నేను మా నాన్నగారితో వెళ్తూ ఉన్నప్పుడు చూస్తే షూటింగ్ జరుగుతుందని తెలిసింది. కానీ అక్కడికి వెళ్ళాలని ఎంతో అనుకున్నాను, ఓకే. కానీ వెళ్ళలేకపోయాను. కానీ వెళ్తున్నప్పుడు అది మెగాస్టార్ చిరంజీవి గారి షూటింగ్ అని తెలిసిందనమాట. ఓకే. అది అది ఆ ఇంప్రెషన్ అలాగే ఉండిపోయింది. అంటే ఆయన్ని కలవాలి, చూడాలి అనేసి. ఇంతకు ముందే ఏంటంటే ఇంట్లో ప్రత్యేకంగా ఒక సినిమా చూసే ఒక ఇది లేదు, స్కోప్ లేదు. ఏ ఏజ్ లో మీరు మెగాస్టార్ అనే పేరు వినడం, ఆయన మూవీస్ చూడడం స్టార్ట్ చేసి? నేను స్కూల్ డేస్లో నేను ఎలా అంటే నాకు సినిమా పట్ల ఎలా ఒక కనెక్షన్ ఏర్పడిందంటే, సో అంటే ఇంటి నుంచి స్కూల్కి వెళ్తున్న దారిలో ప్రత్యేకంగా బజార్ రోడ్లో కానీ బస్ స్టాండ్ కానీ ఆ ప్రాంతాల్లో అన్నీ పోస్టర్స్ అతికించేవాళ్ళు. సో కొన్ని పోస్టర్స్ని అలాగే చూస్తుండిపోయేవాడిని. అందులో కొన్ని పోస్టర్స్ నన్ను బాగా ఇంప్రెస్ అయ్యాయి. చిరంజీవి గారి కొన్ని పోస్టర్స్ అలా చూస్తుండిపోయాను అనమాట. కానీ అందులో నాకు ప్రత్యేకంగా అట్రాక్టెడ్ అనిపించిన విషయం ఏమంటే ఆయన కళ్ళు ప్రత్యేకంగా, అంటే ఒక మ్యాగ్నెట్ ఎనర్జీ ఫీల్ అయ్యాను. అంటే అప్పుడు అది అంతగా నాకు అంటే అంత థాట్ ప్రాసెస్, నాకు అంత డీప్ థాట్ ప్రాసెస్ కాదు, ఏదో ఒక కనెక్టివిటీ ఉండేది. సో స్లోగా నేను అక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ, నాకు ఫిల్మ్స్ చూడాలన్నా కూడా స్కోప్ ఉండేది కాదు, కానీ పోస్టర్సే నాకు ఒక పరిచయం సినిమా. తర్వాత వీక్లీ వన్స్ నేను కొన్ని ఫిల్మ్ మ్యాగజైన్స్ కానీ ఫిల్మ్ న్యూస్ కానీ అది చదివేవాడిని. అందులో ఫిల్మ్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండేది. ఈ ట్రావెలింగ్లో నాకు ఆ షూటింగ్ నేను చూడాలి, మాట్లాడాలి, కలవాలి, అక్కడ ఉండి చూడాలి అనేది ఎప్పుడు నాకు జరగలేదన్నమాట. అవి ఇలాగే ఆ థాట్ కంటిన్యూ అవుతూ వచ్చింది. తర్వాత నేను మా చిత్తూరులో మా ఆంటీ మున్నా అని ఉన్నాడనమాట. అక్కడికి వెళితే ఒక సినిమా చూడడానికి తను నా కంపెనీ, ఇద్దరం స్కోప్. అలా మేము ఫస్ట్ నేను చూసింది రాక్షసుడు థియేటర్లో. సో అది నన్ను హాంట్ చేసిన ఫిల్మ్. అంతకు ముందు ఏంటంటే వీడియో పార్లర్స్ అలాంటివి అప్పుడు కొత్తగా వచ్చిన సందర్భాల్లో కొన్ని ఫిల్మ్స్ చూశాను. అవి పూర్తిగా చూడడానికి కూడా నాకు కుదరలేదు. అందులో చంద్రగిరి చుట్టువైపులా రుస్తుం షూటింగ్ ఒకటి జరిగింది. తర్వాత ఆలయ శిఖరం. కానీ ఈ రెండు షూటింగ్లు ఎంత మొత్తుకున్నా నేను చూడలేకపోయాను, అంటే వేరే వేరే కారణాలు. తర్వాత రాక్షసుడు, తర్వాత ఇంకొన్ని మనము స్వయం కృషి, ఇవన్నీ ఈ ఫిల్మ్స్లో పర్ఫార్మెన్స్ కానీ తర్వాత దానికి ఉన్న క్రేజ్ కానీ అవి అలా చూస్తూ పెరిగి మళ్ళీ నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వెళ్ళిపోవడము, మళ్ళీ అక్కడ నుంచి నేను అక్కడ యాక్టింగ్లో స్పెషలైజేషన్ చేసిన తర్వాత మళ్ళీ రావడము, నేను నా యాక్టర్ కావడానికి నేను నా ప్రయత్నాలు మొదలెట్టడం, ఇవన్నీ జరిగాయి. సో ఈ లాంగ్ మెమొరీలో నాకు ఒక కనెక్టివిటీ ఉంది బికాస్ ఆఫ్ రుస్తుం షూటింగ్ నేను చూడలేకపోవడము, తర్వాత ఆలయ శిఖరం షూటింగ్ కూడా చూడలేకపోవడము. సో మళ్ళీ తర్వాత నేను దాన్ని ఫిల్మ్స్లో చూసి నేను చాలా థ్రిల్ అయ్యాను. ఇక్కడే షూటింగ్స్ అన్నీ జరిగాయి కదా, అలా ఒక కనెక్టివిటీ నాకు అప్పటి నుంచి కొన్ని ఇయర్స్ నుంచి అది ఆ మెమొరీలో అలాగే ఉండిపోయాయి. కానీ ఎప్పుడు నేను షూటింగ్ కూడా చూడలేదు, ఆయన్ని కలవలేదు. ఓకే. షఫీ గారు, ఇప్పటి వరకు మాకు ఒక డౌట్ ఉండేది, అసలు షఫీ గారు తెలుగు వారేనా అంటే ఎందుకు ఆ డౌట్ వచ్చిందో కూడా నేను చెప్తాను. అంటే మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నిట్లో కూడా మీరు మాట్లాడే లాంగ్వేజ్ స్లాంగ్ కావచ్చు, తెలుగు పర్ఫెక్ట్ తెలుగు అన్నట్లు అనిపించదు. ఇప్పుడు మీరు చెప్పారు చిత్తూరు డిస్ట్రిక్ట్ అని, చెప్పిన తర్వాత ఓకే తెలుగు. ఇంకొకటి మీరు చేసిన ఫస్ట్ మూవీ ఖడ్గంలో కూడా, ఖడ్గం మీరు రిలీజ్ అయిన తర్వాత మూవీ చూసిన తర్వాత కూడా ఎవరో అసలు తిన్నేంటి నిజంగానే పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చారా అని కూడా అడిగారంట. ఏంటది? అది నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో కంప్లీట్ చేశాను, యాక్టింగ్ స్పెషలైజేషన్ చేశాను. అక్కడ ఏంటంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఢిల్లీలో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్, ఇది ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. అక్కడ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఉంటారు. అక్కడ బేరీజాన్ ఎవరైతే షారుఖ్ ఖాన్ వాళ్ళ గాడ్ ఫాదర్ కానీ, తర్వాత మన నసీరుద్దీన్ షా అతను, వాళ్ళందరూ నాకు అక్కడ
యాక్టింగ్ టీచర్స్ అనమాట. రాబిన్ దాస్, బెరిజాన్, అనురాధ కపూర్, క్లవర్ బార్కర్, పీటర్ సెసిలాక్, బొజేనా, వీళ్ళందరూ అంటే యాక్టింగ్, స్పీచ్, థియరీ క్లాసెస్ ఇవన్నీ చేసేవాళ్ళు. నా అదృష్టం అలాంటి వాళ్ళతో నేను ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇండస్ట్రీకి రావడం జరిగింది అనమాట. ఓకే. అక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ తెలుగులో నేను పనిచేయడానికి చాలా సంవత్సరాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అనమాట. ఫస్ట్ నాకు ఖడ్గంలో ఆ పాత్ర దొరికాక దాని మీద వర్కౌట్ చేయడం మొదలెట్టి ఇంకా అది ఫస్ట్ 4 సీన్లు అనుకున్నాం. తర్వాత అది కంటిన్యూగా అది మెయిన్ క్యారెక్టర్గా మారిపోయింది. మూవీకే అవార్డు తీసుకున్నారు, ఫిల్మ్ఫేర్ అవార్డు. ఎలా అనిపించింది నిజంగా? ఫస్ట్ మూవీకే నిజంగా క్యారెక్టర్ కూడా అంత పండింది. ఆ క్యారెక్టర్తోనే మీరు తెలుగు ప్రేక్షకులకి అంత దగ్గర అయ్యారు. ఎలా అనిపించింది? నిజంగా థ్రిల్ అండి, అంటే ఇంకా మైండ్ బ్లోయింగ్. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ముందు? నేను ఎప్పుడు అవార్డు కోసం పనిచేయను, అవార్డు వస్తుందని కూడా స్టార్టింగ్ లోనే చెప్పారు కదా అది. ఎప్పుడు నేను నా పనిని నేను ప్రేమిస్తాను, అంటే నాకు ఇష్టమైన ఇది ప్రేమ అంటే ట్యాగ్ లైన్ పెట్టుకోవచ్చు, పనిని ప్రేమించే వ్యక్తి షఫీ. ఓకే, మీరు ఏమన్నా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మీ అభిప్రాయం నేను థ్యాంక్ యూ. అంటే ఎంతవరకు కూడా ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో మీరు లేరు. ఇన్ని మూవీస్ చేశారు, ఆల్మోస్ట్ 60+ మూవీస్ చేశారు, ఇన్ని విలక్షణమైన క్యారెక్టర్స్ చేశారు, వర్సటైల్ యాక్టర్ మీరు. కానీ ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో ముందుకు వచ్చి ఎక్స్పోజ్ అవ్వటం అనేది ఎక్కడా చూడలేదు ఇంతవరకు. జస్ట్ రేర్ 1 or 2. అంటే ఎప్పుడు అసలు ఈ ఎంట్రీ అనేది ఎప్పుడు జరిగింది మీకు, ఇండస్ట్రీ ఎంట్రీ అనేది? ప్రత్యేకంగా ఎన్ఎస్డి తర్వాత ఒక 7 years వనవాసం లాంటిది చేశాను. 7 years తర్వాత మళ్ళీ నేను బాంబేలో అక్కడ యాక్టర్గా మళ్ళీ నా ప్రయత్నాలు మొదలెట్టాను అనమాట. ఓకే. కొంతకాలం ఇక్కడ ఏడీగా పనిచేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా కృష్ణవంశీ గారి దగ్గర. అక్కడ యాక్టర్స్కి ట్రైనింగ్ ఇవ్వడము, యాక్టర్స్కి యాక్టర్ ప్రిపరేషన్ వర్క్, ఏడీగా కూడా చేస్తున్నాను అన్నీ. అంటే నాకు అన్ని పనులు కృష్ణవంశీ గారి దగ్గర అన్ని పనులు చేసేవాడిని అనమాట. మీరు గురుగారిని కూడా చెప్తూ ఉంటారు చాలా దగ్గర. నాకు ఆయన ఎప్పుడు నేను వేసే ప్రతి అడుగులో కృష్ణవంశీ గారు అని ఎప్పుడు తలుచుకుంటాను. నేను నా కృతజ్ఞత ఎప్పుడు ఆయన పట్ల ఉంటుంది, ఆయన పట్ల, రమ్యకృష్ణ గారి పట్ల నేను ఎప్పుడు మర్చిపోలేను. వాళ్ళు చేసిన హెల్ప్ ఇద్దరు రియల్లీ గ్రేట్. అది ప్రతి అడుగులో నేను వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తానన్నమాట. ఓకే. సో నేను బాంబే వెళ్ళిపోయాక అక్కడ నుంచి వంశీ గారు శక్తి ద పవర్ ఫిల్మ్ చేయడానికి వచ్చారు. అక్కడ మళ్ళీ యాక్టర్స్కి నేను యాక్టర్ అంటే ఆయన అది ఒక ప్రత్యేకమైన సందర్భంలో నన్ను కలుసుకోవడం జరిగింది మళ్ళీ. అంటే యాక్టర్స్ కోసం చూస్తున్నప్పుడు నా ఫోటో ఆయనకి మళ్ళీ దొరికింది. మీరు ట్రై చేయలేదా దానికి, ఆడిషన్కి ఖడ్గం మూవీలో? అంటే బోనీ కపూర్ గారు ప్రొడ్యూసరు. అంటే యాక్టర్స్ కోసం వాళ్ళు వెతుకుతున్నప్పుడు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఒక గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ ఫొటోస్ వెళ్ళాయి, అందులో నా ఫోటో కూడా ఉంది. కానీ అంత పవర్ఫుల్ క్యారెక్టర్కి షఫీ సూట్ అవుతారని ఎలా అనిపించు? ఆయన నమ్మకం నా మీద, అంటే నా మెథడ్ మీద, నా మీద, తర్వాత ఆయనకున్న నమ్మకం, అంటే ఈ యాక్టర్ ఏమన్నా చేయగలుగుతాడు అనేసి. ఆయనకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా గురించి తెలుసు, ఆ ప్రాసెస్, మెథడ్ యాక్టింగ్. అంటే నేను కూడా యాక్టర్కి ట్రైనింగ్ ఇవ్వడం చూశాడు, నా పర్ఫార్మెన్స్ కూడా చూశాడు. అంటే శక్తి ద పవర్లో యాక్టర్స్కి ట్రైనింగ్ ఓ విధంగా డెమోన్స్ట్రేషన్ నేనే చేసేవాడిని, అవన్నీ చూశారనమాట ఆయన. చూసిన తర్వాత శక్తి ద పవర్లో యాక్టర్స్కి ట్రైనింగ్ ప్రాసెస్లో అంత ప్రిపరేషన్, ట్రైనింగ్, ఇవన్నీ కంపోజిషన్, యాక్షన్ కట్ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పేవాడిని. అంటే ప్రిపరేషన్ అంతా చేయించేవాడిని ఏడీగా, కానీ అన్నీ. సో అక్కడ నన్ను ప్రత్యేకంగా ఆయన చూశారు. అంతకు మునుపు నేను ఇక్కడ కూడా ఏడీగా పనిచేశాను ఆయన దగ్గర, కాబట్టి ఆ అనుభవము నన్ను ప్రత్యేకంగా ఆయన కొన్ని సందర్భాల్లో యాక్టర్గా నాకు పరిచయము, నా యొక్క యాక్టింగ్ క్యాలిబర్ స్కిల్స్ అన్నీ ఆయనకు తెలుసు. ఆయన కూడా మెథడ్ యాక్టింగ్ వీటి పట్ల బాగా నమ్మకం ఉంది. ఒక యాక్టర్ని ఎలా మౌల్డ్ చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్, ఈ థాట్ ప్రాసెస్ అన్నీ ఆయనకు తెలుసు, కాబట్టి కనెక్ట్ అయ్యాను నేను. అప్పుడు డబ్బింగ్ జరుగుతున్నప్పుడు దేవానంద్ స్టూడియోలో అప్పుడు పేజర్స్ ఉండేవి, మెసేజ్ వచ్చింది. అప్పుడు ఇక్కడ యాక్చువల్లీ డబ్బింగ్ థియేటర్ దగ్గర నేను ఉండాల్సింది ఆ రోజు. నాకేదో ఒక ఆడిషన్ ఉంటే వెళ్ళాను అనమాట. సో పేజర్లో మళ్ళీ నాకు శ్యామ్ అని కో డైరెక్టర్ ఉన్నాడు, అతను నాకు మెసేజ్ చేశారు రావాలి అని. చెప్తే ఏంట్రా
నువ్వు డబ్బింగ్ థియేటర్ దగ్గర ఉన్నావు. లేదు సార్, నాకు నేను చెప్పాను కదా నేను అంతా షూటింగ్లో అంతా ఉంటాను, కానీ నాకు ఆడిషన్స్ ఉన్నాయి అందుకోసం రాలేదంటే, అప్పుడు నాకు అక్కడ డబ్బింగ్ దేవానంద్ స్టూడియోలో డబ్బింగ్ జరుపుతున్నప్పుడు ఆయన చెప్పారు, ఈ విధంగా ఒక ఫిల్మ్ ఉంది చేయాలనుకుంటున్నాను, 4 scenes ఉంటాయి అన్నాడు. చేస్తాను తప్పకుండా, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఆ 4 scenes ఉంటాయి, ఆ 4 scenes ఇలా ఖడ్గమైంది. అదంతా సూపర్ హిట్. షఫీ గారు, స్కూల్ ఏజ్ నుంచే చిరంజీవి గారి పోస్టర్స్ చూస్తూ మీరు ఎదిగారు. అంటే మీరు చెప్పినట్లుగా మీ ఏరియాలో ఏదైనా షూటింగ్ జరిగినా ఆయన షూటింగ్ అని తెలిసినవి కూడా మీరు వెళ్ళలేని సిచ్యువేషన్స్. అలా మీరు ఏదైతే చెప్పారో మైండ్లో ఆ హాంటింగ్ అనేది నడుస్తూ ఉంది. వన్స్ మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు, ఆల్మోస్ట్ 60+ మూవీస్ చేశారు ఇప్పటి వరకు. అందులో మెగాస్టార్ గారితో కూడా మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు, గాడ్ ఫాదర్ అండ్ కమింగ్ విశ్వంబరాలో కూడా. ఎలా అనిపించింది ఫస్ట్ మీకు గాడ్ ఫాదర్ మూవీ ఆఫర్ వచ్చినప్పుడు? ఏమనిపించింది ఫస్ట్, మీ ఎమోషన్ ఏంటి? ఈ ప్రశ్నకు ఆన్సర్ చేసే ముందు, అంటే దీనికి ముందు అంతకుముందు ఎప్పుడైనా కలిసారా చిరంజీవి గారిని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఈ ప్రశ్నకు నేను జవాబు ఇవ్వాలంటే చాలా విషయాలు చెప్తూ ఈ ప్రశ్న దగ్గరికి రావాలి. స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో ఏవైతే పోస్టర్ చూశానో, సినిమా చూసే ఎక్కువగా నాకు సందర్భాలు దొరకలేదు ఇంట్లో, బయట కూడా. సో నేను చిత్తూరు వెళ్ళినప్పుడు మా ఆంటీ మున్నాతో నేను అతను ఇద్దరం కలిసి చిరంజీవి, అతను కూడా చిరంజీవి గారి అభిమాని, పెద్ద అభిమాని, నేను అంటే ఇద్దరం కలిసి చిత్తూరు వెళ్ళినప్పుడు చూసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కాలేజ్ డేస్లో చూసిన. అంతకు మునుపు అంటే నడుస్తున్నప్పుడు పోస్టర్ చూడడమే సినిమా చూడడంతో సమానం. ఆ మ్యాగజైన్స్, న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ ఇవన్నీ కదా. కొన్ని పోస్టర్స్ అయితే చాలా, మన ఊరి పాండవులు కానీ, మీకు కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి, బిల్లా కానీ, కొన్ని స్వయం కృషి కానీ, ఇలాంటి ఫిల్మ్స్ పోస్టర్స్ చూడడమే తప్ప డైరెక్ట్గా చూడాలి మనం అలాంటి ప్రయత్నం చేసినా కూడా ఎలాంటి స్కోప్ లేదు కాబట్టి నేను చూడలేదు. సో తర్వాత నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వెళ్ళిన తర్వాత కూడా ఆయన చేస్తున్న సినిమాల పట్ల కానీ సినిమాలు చూస్తూ వచ్చాను. స్కూల్ నుంచి వచ్చాక నేను అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వచ్చాక యాక్టర్గా నేను ట్రయల్స్ చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో నేను కలవాలని అనుకున్నాను, కుదరలేదు. ఆబ్వియస్లీ అది కుదరదు చాలా సందర్భాల్లో. తర్వాత నేను ఒక న్యాచురల్ ఫ్లోని నమ్ముతాను ఎప్పుడు. ఏంటంటే ఏదైనా మనం బలవంతంగా మనం పొందాలి అనుకోవడం అసహజం. అది ఎప్పుడు అలా బలవంతంగా ఏ విషయాన్ని కానీ దేన్నైనా బలవంతంగా మనం లాక్కోవాలి అన్న విషయానికి నేను విరుద్ధం. అలా చేయకూడదు అనేసి. అంటే ఏదైనా సహజంగా, చాలా బాగున్నాయండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా సహజ సిద్ధంగా లభించిన విషయాలు కానీ, సహజ సిద్ధంగా పండిన పళ్ళు కానీ అవన్నీ చాలా బాగుంటాయి. సహజ సిద్ధంగా అంటే మనం ప్రయత్నం చేయాలి, అందులో ఇది లేదు. అంటే బలవంతంగా నాకే కావాలి, అన్నీ నాకే దక్కాలి, నేనే తీసుకోవాలి అన్నది మాత్రం నేను ఈ ప్రాసెస్కి చాలా విరుద్ధం. ఏది బలవంతంగా పొందాలి అని అనుకోవడం, రోల్స్ అయినా కూడా, క్యారెక్టర్స్ అయినా, తర్వాత ఆపర్చునిటీస్ అయినా అలా ఎప్పుడు చేయను. ఓకే, కానీ నా యొక్క ప్రిపరేషన్ వర్క్ కానీ, దానికోసం నేను చేస్తున్న శ్రమ కానీ, అది ఎప్పుడు దాంట్లో ఎలాంటి జాప్యం జరగదు. 100% నా ఎఫర్ట్ అయితే ఉంటుంది, అది కావాలి కూడా. కానీ చాలా అదే నేను అన్నాను కదా, ప్రేమ, భక్తి, స్నేహం, ధనం, విందు ఇవన్నీ చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉండాలి, చాలా ప్రైవేట్గా ఉండాలి. అవి ఎప్పుడు నేను ఇట్లా చెప్పుకోవడము, ఇది అని చూపించుకోవడము, అంటే ఇవి మీ మనసులో ఉన్నప్పుడే అవి చాలా ప్యూర్గా ఉంటాయి. దీన్ని ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు దాని యొక్క సారూప్యతని అవి కోల్పోతాయి, దాని యొక్క తత్వాన్ని అవి కోల్పోతాయి అనేసి నేను అభిప్రాయపడతాను. నాకు అభిమానం చాలా ఉంది అని అంటే నేను పని చేయాలనేసి కూడా అనుకున్నాను, కానీ కుదరలేదు. సో ఆ 7 yearsలో ఖడ్గం తర్వాత కూడా నేను చాలా సందర్భాల్లో కలవాలనుకున్నాను, కుదరలేదు. కానీ ఇక్కడ మీరు చూడండి, అంటే ప్రపంచంలో ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఒక వ్యక్తి, అంటే సపోజ్ ఒక క్రికెటర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, లేకపోతే ఒక టీచర్ కావచ్చు, ఒక కోచ్ కావచ్చు, ఎవరైనా
ఒక వ్యక్తి గురించి ప్రపంచంలో ఏదో ఒక మారుమూల ప్రాంతంలో మీ శ్రేయస్సు కోసం మీ సంక్షేమం కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. మీరు బాగుండాలి, మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలి, మీరు చాలా సంతోషంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి అనేసి ఇలా కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అభిమానులు. అలాంటి సైలెంట్ ఏకలవ్య అభిమానిని నేను అనేసి అనుకుంటాను చిరంజీవి గారి విషయంలో. ఎప్పుడు ఈ విషయాన్ని నేను బహిర్గంగా ఎక్కడ నేను చెప్పలేదు. దానికి కారణం ఏంటంటే అది ప్యూర్గా హార్ట్లోనే ఉండాలి, మన మనసులోనే ఉండాలనేసి అనుకునేవాడిని. ఖడ్గం చేసిన తర్వాత కూడా నేను చాలా సందర్భాల్లో మన నాగేంద్ర బాబు గారితో నేను ఒక ఫిల్మ్ చేశాను. అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆయనతో మాట్లాడడము అవన్నీ జరిగాయి. పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకంగా నేను అమీర్పేటలో నేను ఒక షూటింగ్ ప్రత్యేకంగా ఒక సెట్ వేసి చేస్తున్నాను. పక్కనే పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ జరుగుతుంది. ఒక కీ అనేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అది సూసైడ్కి అగెయిన్స్ట్గా, అంటే సూసైడ్ అటెంప్ట్ మీద ఆ షార్ట్ ఫిల్మ్ అనమాట. అది చేస్తున్నప్పుడు పక్కనే ఆయన ఉన్నప్పుడు నేను వెళ్ళాను ఆయన దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. ఆయన మళ్ళీ నా సెట్కి వచ్చారు, అన్నీ విచారించారు, చూశారు. ఇది చాలా నాకు హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారితో చాలా వరకు కన్వర్జేషన్స్ని ఆయన షూటింగ్కి వెళ్ళడము, ఆయనతో మాట్లాడడము, చాలా సందర్భాల్లో ఆయన షూటింగ్లోనే ఉండడము, మాట్లాడడము, కలవడము ఇవన్నీ జరిగాయి. చాలా సందర్భాల్లో అది మళ్ళీ రీసెంట్గా కూడా కలవడం జరిగింది అన్నమాట. కానీ చిరంజీవి గారితో ఎప్పుడు నాకు అలాంటి స్కోప్ దొరకలేదు. కానీ అవన్నీ ఈ ప్రాసెస్లో ఉన్నాయి. నేను కూడా ఫిల్మ్స్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు అలాంటి ఒక అవకాశం వస్తుందా అనేసి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నాకు గాడ్ ఫాదర్ రూపంలో ఒక అవకాశం వచ్చింది. మైండ్ బ్లోయింగ్ నాకు అసలు. నేను అంటే దీన్ని మాటల్లో వివరించలేను నేను ఈ యొక్క హ్యాపీనెస్ని. నాకు చాలా థ్రిల్గా అనిపించింది. అంటే నేను అంతవరకు చేసిన క్యారెక్టర్స్ ఫిల్మ్స్ వేరు, ఆయనతో కలిసి నేను ఎందుకు థ్రిల్గా ఫీల్ కావడానికి నా దగ్గర చాలా కారణాలు. ఎందుకంటే ఒక రోడ్డు మీద వెళ్తూ, అంటే జర్నీలో, అంటే చంద్రగిరి నుంచి తిరుపతికి వెళుతూ నేను అట్లా చూస్తూ అరే ఈ షూటింగ్ నేను చూడాలి, చిరంజీవి గారిని కలవాలి అని అనుకున్నాను. అది కుదరలేదు. మళ్ళీ ఇంకొక సందర్భంలో ఇంకొక షూటింగ్లో కూడా చంద్రగిరి తిరుపతి ఆ ప్రాంతంలో అప్పుడు కూడా కుదరలేదు. కానీ అంటే కొన్ని ఫిల్మ్స్ చూసి మళ్ళీ నాకు అంటే ముగ్ధుడైన సందర్భాలు చాలా ఉన్నాయి ఆ కొన్ని ఫిల్మ్స్లో. సో తర్వాత నాకు ఎప్పుడు అలాంటి అవకాశం అలాంటిది నాతో నేను ఆయన ఫిల్మ్లో ఒక పార్ట్ కావడం, ఒక చిన్న పార్ట్ కావడం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అనమాట. తర్వాత అంటే మోహన్ రాజా గారు డైరెక్టర్ ఆయన వచ్చి అవన్నీ అంటే ఇది అంటే ఫస్ట్ ఒక రోల్ అనుకున్నారు. అది కాకుండా మళ్ళీ నాకు ఇంకొక రోల్ ఇచ్చారు. నేను దానికి కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే అందులో కొన్ని కామిక్ ఎలిమెంట్స్, టచ్, ఒక సటైర్ అవన్నీ ఉంటాయి. నాకు అదే చాలా మంచిగా. ఎన్ని డేస్ చేశారు మీరు గాడ్ ఫాదర్? ఒక 14-15 డేస్ చేసాం. ఆ 14-15 డేస్లో చిరంజీవి గారితో మీ కాన్వర్జేషన్ ఎలా ఉండేది? మీకు బాగా మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు గాడ్ ఫాదర్? అద్భుతం. మెమరబుల్ చాలా ఉన్నాయి. అంతకంటే ముందు నేను ఎప్పుడైతే డైరెక్టర్ గారితో కలిసాను, మోహన్ రాజా గారితో కలిసి మాట్లాడాక ఆయన్ని ప్రత్యేకంగా ఒకసారి అభిమానంతో ఒకసారి కలవడానికి, అంటే ఆ రోజు నా షూటింగ్ లేదు, గాడ్ ఫాదర్ షూటింగే జరుగుతుంది, వెళ్ళాను అనమాట. ఆ రోజు ఆయన షూటింగ్ అంటే ఆయన సీన్స్ అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ సికింద్రాబాద్లో ప్యాలెస్లో. నేను వెయిట్ చేశాను. మళ్ళీ మేనేజర్ వెళ్ళి చెప్పారనమాట, ఈ విధంగా నేను వచ్చున్నాను, అంటే కలుద్దాం అనేసి వెయిట్ చేస్తున్నాను. అంటే మళ్ళీ ఆయన మధ్యలో వచ్చారు, చైర్ వేసుకున్నారు దూరంగా. ఆయన వచ్చాక నేను అక్కడ దూరంగా ఇంకో చోట గ్రూప్ ఆఫ్ పీపుల్తో కొంతమందితో కూర్చున్నా. నేను ఆ ప్యాలెస్లో నడుచుకుంటూ వెళ్ళాను, ఆయన్ని కలిశాను. ఆయన షూటింగ్ మధ్యలో ఆ హడావిడిలో ఉన్నారు. ఈ విధంగా నేను కూడా చేస్తున్నాను ఫిల్మ్లో, నాకు చాలా హ్యాపీ అనిపించిందని నేను ఎక్స్ప్రెస్ చేశాను. ఆ మాటలు నేను కూడా మాట్లాడలేకపోయాను. ఎలా అంటే అది దీన్ని నేను ఎలా వివరిస్తానంటే అంటే ఇప్పుడు మనం ఒక తపస్సు చేస్తుంటాం. ఓకే, దేవుడు వచ్చాడు, వచ్చి ఏం కావాలి కోరుకొని ఆయన అంటే మనకు అది కావాలి ఇది కావాలి అంటే నిజమైన ఒక వ్యక్తి
ఏం మాట్లాడు, దేవుడు కనిపించాడు కదా చాలు అంటే అలా ఒక థాట్ ఉంటుంది మీకు. నిజంగానే మీరు ఏం కోరుకోరు, అంటే జస్ట్ చూడడమే ఒక గొప్పగా అనిపిస్తుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే చూడడం, కలవడము, అంటే మనం ఎన్నో సందర్భాల్లో ప్రయత్నం చేసాము, మనము ఫిల్మ్స్ చూసాము, కానీ కలవడం ఎప్పుడు జరగలేదు. అలా నేను చూస్తున్నాను, నేనేం మాట్లాడలేకపోయాను, జస్ట్ నేను చేస్తున్నాను థ్యాంక్ యూ అనేసి అది చెప్పాను అనమాట, అంతే, ఇంకేం లేదు. ఓకే. ఆ విషయం అయిపోయింది. నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, అంటే నేను ఇప్పుడు మీ ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చే ముందు 2-3 విషయాలు చెప్పి నా దగ్గరకు వస్తాను. అతను టైమ్స్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్ట్ అతను. ఓకే. సుశీల్ రావు ఆయన పేరు, నాకు మంచి ఫ్రెండ్. ఆయన అంటే ఆయన చిరంజీవి గారితో ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి చాలా సందర్భాల్లో ఆయనతో ప్రయాణం చేశారు. ఆయన ఈ ప్రాసెస్లో ఆయన నేను చాలా సందర్భాల్లో సుశీల్ రావు నేను మంచి ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో ఒకసారి బర్త్డేలో చాలామంది ఆయన ఇంట్లో ఉన్నారు, సుశీల్ రావు కూడా ఉన్నారు అక్కడ. అప్పుడు అందరూ అంటే చాలామందికి అవకాశం దొరకదు మనం వెళ్ళి మాట్లాడడానికి, ఫోటో తీసుకోవడానికి. అలా లేనప్పుడు చాలామంది ఉన్నప్పుడు లాస్ట్లో కొంతమంది వైట్ డ్రెస్లో నర్సులు కొంతమంది వచ్చారు. వచ్చి వాళ్ళకి అక్కడికి వెళ్ళే స్కోప్ కూడా లేదు, మాట్లాడే స్కోప్ కూడా లేదు. వాళ్ళు వెనకనున్నప్పుడు ఆయన వెనక వరుసలో ఉన్న వాళ్ళని పిలిచి ఫోటో ఇవ్వడం జరిగింది. అది నాకు ఆయన గురించి విన్న విషయాలు. సుశీల్ రావు కూడా అక్కడ ఉన్నాడు అన్నమాట, నాకు చాలా మంచిగా అనిపించింది. అలాగే ఒకసారి కోటి నుంచి సుశీల్ రావు గారు, మా చిరంజీవి గారు ఇద్దరు కార్లో వస్తున్నారనమాట. వస్తున్నప్పుడు ఖైరతాబాద్ దగ్గర ఎక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగాక అది చిరంజీవి గారు చూశాక ఆయన పక్కన వెనకాల వాళ్ళ స్టాఫ్ వస్తూ ఉంటే వేరే కారులో వాళ్ళకి ఫోన్ చేసి ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్ఫర్మేషన్ చేయడము, వాళ్ళ కేర్ తీసుకోవడం, ఇవన్నీ వాళ్ళకి అప్పచెప్పి ఆయన వచ్చారన్నమాట. అవసరం లేదు అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది, ఆయన కంటపడిన తర్వాత ఆయన ఆగిపోయి వాళ్ళ స్టాఫ్కి చెప్పి ఆ కారులోనే అతనికి హాస్పిటల్ తీసుకెళ్లారు. అవన్నీ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. సో అదొకటి, ఆ ఇన్సిడెంట్ నన్ను బాగా అంటే అంతకుముందు నేను కలవలేదన్నమాట. ఇవన్నీ అంటే థాట్లో ఉన్నాయి నాకు. షేర్ చేసుకుంటున్నా. అప్పుడు నేను యాక్టర్గా నేను పని చేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత ఇంకొకసారి అంటే ఇప్పుడు ఆయన ఎన్నో ఫిల్మ్స్ చేశారు, ఎంతో డిఫరెంట్ రోల్స్. దాని గురించి వివరణ చేయడం అంటే మాటల్లో మనం బంధించలేము. అలాంటిది ట్రావెల్ చేస్తున్నప్పుడు అంటే ఉప్పల్ దగ్గర వెళ్తూ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తున్నప్పుడు ఆయన చెప్పారంట, వా ఈ చెట్లకున్న ఫ్లవర్స్ చాలా ఎల్లోయిష్గా చాలా బాగున్నాయి కదా అన్నారంట. అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్, ఆయన అబ్జర్వేషన్ కానీ అవి ఎంతో చాలా పనిచేసిన తర్వాత ఆ స్థితిని కలిగి ఉండడం, అంటే కాన్షియస్నెస్, ద పవర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆయనకి చాలా అంటే అలా కనెక్టివిటీ ఉండడం చాలా అరుదైన విషయం. అది కాకుండా ఇది ఒక ఎపిసోడ్ అయితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో అభిప్రాయం అనే ఒక కాలం వచ్చేది. అభిప్రాయం అది ఆ కాలం నేను చదివేవాడిని. అందులో చిరంజీవి గారు రాసేవారు ఆ వ్యాసం, అభిప్రాయం. మీకు కూడా తెలిసే ఉంటుంది, టైమ్స్ ఆఫ్ ఇండియా. సో అందులో అంటే డే టు డే లైఫ్ ఎక్స్పీరియన్స్ కొన్ని అంటే అభిప్రాయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా అంటే చాలా అభిప్రాయాలు ఉన్నాయి అందులో, ఆ వ్యాసంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయన్నమాట. అవి అందులో నన్ను బాగా ఇంప్రెస్ చేసింది అంటే నెగటివ్ థాట్స్ని, అంటే కొంతమంది యాక్టర్స్ కానీ లేకపోతే కొంతమంది యాక్టర్సే కాదు ఎవరైనా నెగటివ్ థాట్స్ని మనము వినకూడదు, అంటే వాటి మీద ఫోకస్ చేయకూడదు, వాటిని తీసుకోకూడదు, మైండ్లో ఉంచుకోకూడదు, అసలు వాటిని వినకూడదు అంతే. అంటే ఇప్పుడు నేను మీ నుంచి నేనేమన్నా ఒక విషయాన్ని పొందాలి,
లేకపోతే వేరే యాక్టర్ గురించి నేను బ్యాడ్గా మీ ముందు మాట్లాడాలి, మిమ్మల్ని పొగడాలి, మిమ్మల్ని స్తుతించాలి, అతని గురించి బ్యాడ్గా చెప్పాలి, అది ఇది అని చెప్పాలి. ఎలాంటి నెగటివ్ థాట్కి ఆస్కారమే ఆయన ఇవ్వద్దంటాడు. అసలు ఆ ఊహకి కూడా మీరు బలాన్ని ఇవ్వద్దండి, వినొద్దండి, నెగ్లెక్ట్ చేయండి. నెగ్లెక్ట్ అంటే దాన్ని రిస్ట్రిక్ట్ చేసామంటే రెండోసారి వాళ్ళు చెప్పడానికి ట్రై చేయరు కదా నెగిటివ్ అనేది. మీ గమ్యం అనేది మీకు ఇంపార్టెంట్, అంతేగాని నెగటివ్ థాట్స్ రానివ్వకూడదు, వినకూడదు. అసలు వాటికి బలాన్ని ఇచ్చేటట్లు మన బిహేవియర్ కూడా ఉండకూడదు అనేది మనం వినటం స్టార్ట్ చేసామంటే బలం ఇచ్చినట్టే కదా. సో ఒక యాక్టర్కి ఇలాంటి ఒక బ్యాలెన్స్ థాట్ ఆఫ్ ప్రాసెస్ ఉండడము, అది కూడా ఒక అరుదైన విషయం. ఇవి ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా అభిప్రాయం వ్యాసంలో ఆయన ఎన్నో విషయాలు ఆ వ్యాసంలో తరచుగా వస్తూ ఉంటే నేను చదివేవాడిని. అది నేను చాలా ఇంట్రెస్ట్గా అందులో నుంచి చాలా విషయాలు, కొత్త విషయాలు నాకు యాక్టర్గా కాకుండా ఒక డే టు డే లైఫ్లో మనకు ఎదురయ్యే విషయాల్లో నుంచి ఆయనే రాసేవారు చిరంజీవి గారు వ్యాసం. అది కానీ ఒక హెల్పింగ్ నేచర్, అంటే ఆయన చేసే పనిలో ఇప్పుడు మనం గమనిస్తే ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయిన వ్యక్తికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి ఆయన వెళ్ళడము, ఆయనకి ఆ సందర్భము ఒక అనవసరమైన విషయం, కానీ ఆయన దాన్ని గుర్తించి వెళ్ళడము, అంటే ఒక సహాయం చేసే తత్వం కలిగి ఉండడం. ప్రతి రంగంలో మనం తీసుకుంటే చాలామంది వివిధ రంగాలలో మనం గమనిస్తే ఎవరికైతే సహాయం చేసే ఒక తత్వము, ఒక గుణం ఉంటుందో అతని యొక్క క్యారెక్టర్ కానీ అతని యొక్క అభిప్రాయం కానీ మీరు చూస్తే చాలా నిశ్చలంగా నిలకడగా ఉంటుంది. అంటే ఆయన కళ్ళలో అది కనిపిస్తుంది, రిఫ్లెక్షన్ అవుతుంది చూస్తున్నప్పుడు. బికాస్ ఆఫ్ చూస్తే ఒక టోటాలిటీ, దీన్ని ఒక కంప్లీట్నెస్ అంటాం మనం, పరిపూర్ణ తత్వము అంటాం తెలుగులో మనం. పరిపూర్ణ తత్వం ఎప్పుడు వస్తుంది మీకు అంటే అన్ని విషయాల పట్ల మీరు బ్యాలెన్స్గా ఉన్నప్పుడు, అంటే మీరు చేసే పనిలో ఒక సేవాభావం మీకు ఉన్నప్పుడు, మీరు చేసే పనిలో అంటే లాస్ట్ వరుసలో ఉన్న వాళ్ళని కూడా మీరు గుర్తించడం. రీసెంట్గా నేను మన గోల్డ్ బాక్స్ కంపెనీ ద్వారా సుష్మిత కొణిదల్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఒక వెబ్ సిరీస్ ఉంది, సోల్ ఆఫ్ మ్యూజిక్. అంటే ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు, మధుబాల గారు, నేను, షీజు గారు, ఇంతమంది కాస్టింగ్, అక్షయ్, సుష్మిత, ఇలా యాక్టర్స్ అందరూ ఉన్నారనమాట. యాక్టర్స్ పేరు సుష్మిత. ఇంతమంది యాక్టర్స్, మంచి ఒక సంగీత కుటుంబంలో జరిగే కొన్ని విషయాలు అన్నమాట. అందులో నేను కూడా ఒక మంచి పాత్రను చేస్తున్నాను. అది చేస్తున్నప్పుడు చిరంజీవి గారు సెట్కి వచ్చారు. సెట్కి వచ్చాక అంటే ఆ రోజు పెద్ద సెట్, ఒక పెద్ద గుడి సెట్, గుడి ముందు ఒక మంచి కచేరీ సెట్ అన్నమాట. అందరూ వచ్చారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, వేదిక మీదకి వచ్చి అందరినీ అప్రిషియేట్ చేశారు. ఆయన దగ్గర ఇంకొకన్న తత్వం ఏమంటే ఆయన కో యాక్టర్స్ని కూడా ఆయన అప్రిషియేట్ చేస్తారు ఏదన్నా విషయం ఉంటే. సో అక్కడికి వచ్చాక అందరు ఫోటోలు తీసుకున్నారు, అంతా అయింది. కానీ ఒక యాక్టర్ ఉన్నారు, చిట్టి ఆయన పేరు, అంటే మీకు తెలిసేమో చిట్టి అనేసి, జబర్దస్త్లో కూడా చేస్తుంటారు. నేను చిట్టి మంగతాయరు టిఫిన్ సెంటర్ అనేసి ఒక ఫిల్మ్ చేశాం. అప్పటి నుంచి అతను తెలుసు. ఆ రోజు అతను ఒక 2 సీన్స్ ఏమో ఉన్నాయి. ఆ రోజు అతను వచ్చాడు. అతను అంటే చాలా గ్రూప్ ఆఫ్ ఒక 5,000 మెంబర్స్ ఉన్నారనమాట. యాక్టర్స్, స్టేజ్ హడావిడి ఉండింది. అంతమంది స్టేజ్లో చిరంజీవి గారు చిట్టిని పిలిచి రా అని దగ్గరగా పిలిచి మీరు ఆయనతో అంటే ఫోటో ఇచ్చారు ఆయనకి. అంటే అంత హడావిడిలో చాలా అది అరుదైన, అంటే అలా కాన్షియస్లీ ఒక తత్వాన్ని ఎరుకోగలిగిన విషయాన్ని, అంటే ఒక కాన్షియస్నెస్ని కలిగి ఉండడం అందరి వల్ల అది సాధ్యం కాదు. అప్పుడు అంటే ఎక్కడో అంటే అంత హడావిడిలో అది ఎలా ఉంటుంది. సేమ్ వే ఇప్పుడు నా విషయానికి వస్తే గాడ్ ఫాదర్లో శంషాబాద్లో షూటింగ్, పెద్ద అది ఒక ప్యాలెస్లో షూటింగ్ పెట్టారు. అక్కడ దాదాపుగా 1000 మంది, అంటే ఆ సీన్లో కావాల్సిన పార్టీలో కొన్ని మెంబర్స్ అంతా 1000 మంది పార్టీ మెంబర్స్ ఉన్నారు. తర్వాత వేదిక మీద మన ఎవరు నయనతార గారు, బ్రహ్మాజీ గారు, నేను,
ఇంకా చాలామంది యాక్టర్స్ అందరూ ఉన్నారు వరుసగా. ఓకే. స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళ సంఖ్యే దాదాపుగా ఒక 20 మంది ఉంటారు. ఓకే. సో సత్యదేవ్ గారు వీళ్ళందరూ ఉన్నారనమాట. ఆయన వస్తూనే అక్కడి నుంచి షాట్ పెట్టారు. ఆయన వాక్ చేసుకుంటూ వస్తారు, అందరూ లేచి ఆయన్ని నమస్కరిస్తారు. సీన్ ఇది, అంటే వస్తారు, డైలాగ్స్ చెప్తారు, ఈ హడావిడి మొత్తం ఉంది. అందులో నేను కూడా ఆ స్టేజ్కి వెనకాల ఎక్కడో నిలబడి ఉంటాను నేను. అంతా ఉందన్నమాట. ఫస్ట్ ఇంట్రాక్షన్, ఫస్ట్ సీన్ అది. ఒక బిగ్ మాస్టర్ షాట్ అది. అందరూ వస్తారు అందులో, నేను ఎక్కడో వెనకాల, అంటే నా రోల్ అది వెనకాల ఎక్కడో పార్టీలో ఒక చిన్న మెంబర్, నేను వెనకాల ఎట్లా నిలబడి ఉంటాను స్టేజ్కి వెనకాల. అంటే నేను అసలు కనిపించాను. ఆయన ఇంతమంది 1000 మందిలో అట్లా నడుచుకుంటూ వచ్చారు, డైలాగ్స్ చెప్పారు, డైలాగ్స్ చెప్పేసి కూర్చున్నారు, ఇలా అన్నారు. నేను ఇలా చూస్తున్నారు, చిరంజీవి గారు ఇలా అన్నారు, నేను అన్నారు, ఇలా అన్నారు. అంతే, నా దగ్గర మాటలే. ఇంకా ఎమోషన్ కనిపిస్తుంది. ఎలా అన్నారు, మళ్ళీ వచ్చింది కూర్చోండి అన్నారు. ఇంకా నేను ఇంకా మాటలేదు నా దగ్గర. ఫస్ట్ డే నా షూట్లో అనమాట. కూర్చున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి ఓ మై గాడ్. ఎందుకు అంత ఎమోషనల్ ఫీలింగ్ మీకు? అంటే మేబీ బికాస్ ఆఫ్ లాంగ్ జర్నీ కదా. అంటే ఏమీ లేని తత్వం నుంచి ఏదో కొంత, అంటే మనము అడుగులు పరిగెడుతున్న ఒక దారిలో మనం అనుకున్న వ్యక్తులు, మనము అభిమానించే వ్యక్తులు, మనకి ఇష్టమైన వ్యక్తులు తారసపడితే, సో అది థ్రిల్గా అనిపిస్తుందా లేదా? అందులో ఆయనతో కలిసి పని చేయడం, ఆయన పక్కన మళ్ళీ అంతమందిలో నాకేంటంటే అక్కడ అసలు ఆ సీన్ ఎలా ఉంటుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ అంతమందిలో అసలు మీకు డైలాగ్స్ ఉంటాయి కదా, సారీ, డైలాగ్స్ ఉంటాయి మీకు అందులో. ఆయన మెయిన్ ఆ డైలాగ్స్ మధ్యలో, ఆ గ్యాప్ మధ్యలో అంతమందిలో నన్ను ఇలా, అంటే నేను నాతో మాట్లాడతారు అంటే ఈలో ఆ షార్ట్ అయిపోయిందనమాట, ప్రిపేర్ చేసుకుంటున్నారు, కూర్చున్నాను పక్కన అనమాట. నా అదృష్టం ఆ మూమెంట్ని మా ఫోటోగ్రాఫర్ క్యాచ్ చేశారు. అది నా దగ్గర ఉన్నాయి, ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఆ ఫొటోస్ ఉన్నాయన్నమాట. అలాగే ఉన్నాయి అవి. నేను అస్సలు నాకు అంటే నా దగ్గర ఏంటంటే నేను ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడానికి అది కూడా కారణం. నేను మాటల్ని ఈ ఫీలింగ్స్ అన్నిటినీ మనము మాటల్లో బంధించలేము మీరు చెప్పాలంటే. ఇప్పుడు నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో కరెక్ట్గా వాటికి మాటలు కూడా సరిపోవు కదా, మాటలు సరిపోవు. ఎందుకంటే మనం మాటల్లో ఏ విషయాన్నైతే బంధించాలని చూస్తామో వాటి యొక్క తత్వాన్ని కోల్పోతాయి అది. కానీ ఏ విషయాలైతే మీరు మాటల్లో వర్ణించలేరో అవే గొప్ప విషయాలు. ఏవైతే మనం వర్ణించడానికి మన దగ్గర మాటలు ఉండవు అది చాలా గొప్ప విషయాలు. అలాంటిదే ఈ మూమెంట్ కూడా నా కోసం. షఫీ గారు తాత్వికవేత్తలా అనిపిస్తున్నారు ఇవన్నీ వింటుంటే. మీకు తాత్వికంగా కనిపిస్తే సంతోషం. అంటే మీరు ఇంత ఎమోషనల్ అవుతున్నారు ఆ ఒక్క ఇన్సిడెంట్ కి, అంటే మిమ్మల్ని ఒక మెమరబుల్ మూమెంట్ అని అడిగితే నిజంగా చాలా మెమరబుల్, భావోద్వేగానికి మెమరబుల్, నిజంగా నా కోసం మెమరబుల్. అంటే ఎప్పుడు నేను ఆలోచించలేదు, అంటే నేను ఆయనతో యాక్ట్ చేస్తాననేసి. కోరిక అయితే ఉండడం వేరు, కానీ అలాంటి సందర్భం వస్తుంది ఆయనతో. ఇప్పుడు చూడండి, దారిన దాన్ని అట్లా చూసి ఓహో అని మళ్ళీ ఆయన పక్కన కూర్చొని మాట్లాడడం, ఆయన ఫిల్మ్లో నటించడం, అది రియల్లీ గ్రేట్ థింగ్. అవే కాకుండా అనంతపూర్లో మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాం అనంతపూర్లో. అస్సలు అక్కడ కూడా నేను స్పెల్ బౌండ్. ఎలా అంటే మొత్తం చాలా, అంటే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఆయన రావడానికి. ఈలోపు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ఆయన వచ్చాక వర్షం స్టార్ట్ అయింది. కానీ అంటే భారీగా వర్షం స్టార్ట్ అయింది. ఇంత వర్షంలో కూడా ఆయన మైక్ తీసుకొని, అసలు గొడుగు కావాలంటే కూడా ఆయన అవాయిడ్ చేశారు. అంటే గొడుగు
ఆయన్ని పట్టడానికి వచ్చినప్పుడు ఆయన వద్దన్నారు. ఓకే. మీరు గమనించారా? అంటే ఇంతమంది అభిమానించే వ్యక్తులకి గొడుగు లేనప్పుడు నేను ఎందుకు అనేది ఒక అభిప్రాయం, అంటే ఇది వర్ణనాతీతమైనటువంటి అభిప్రాయం అది. ఆయన గొడుగుని అవాయిడ్ చేశారు. అంత వర్షంలో కూడా ఆయన అంటే అంటే నాకు అలాంటి సందర్భం అది ఫస్ట్ టైం నేను, అంటే అంత వర్షంలో ఇంకా ఏం మాట్లాడతాము, కానీ ఆ వర్షంలో కూడా అంటే యాక్టర్స్, టెక్నీషియన్స్ ప్రతి పేరు తీసుకోవడము, గుర్తుగా నా పేరు కూడా ఆయన, అంటే నా పేరు ప్రత్యేకంగా నా పేరు కూడా తీసుకోవడం, తర్వాత ఆయన ప్రైవేట్ జెట్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, అందులో కూడా నా పేరు తీసుకోవడం. అంటే నేను చేసిన చాలా చిన్న రోల్ అది, ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా. కానీ నేను దాన్ని చిన్నదిగా చూడట్లేదు, మీరు అన్నట్లుగా చాలా చిన్న రోలే, కానీ అది నా కోసం ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్, స్పెషల్ ఎమోషన్, స్పెషల్ రోల్, స్పెషల్ ఇంట్రాక్షన్. సో అది అస్సలు ఇలా వరకు షఫీ గారు ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, కానీ కూర్చోబెట్టి చిరంజీవి గారి గురించి అడిగితే మాత్రం రోజులు చెప్తారు కదా. ఒక్క ఇన్సిడెంట్ గురించే ఇంత క్లుప్తంగా పిన్ టు పిన్ ఇంత గుర్తు పెట్టుకొని చెప్తున్నారు కదా. అంటే గాడ్ ఫాదర్తో ఆ జర్నీ అలా స్టార్ట్ అయింది మీకు. అంటే చిన్నప్పటి నుంచి మీరు ఆయన పోస్టర్స్ చూస్తూ, సినిమాలు కూడా కాదు, ఓన్లీ సినిమాలు చూడాలనుకున్నా అలాంటి సందర్భం దానికి అంటే రిగ్రెట్ కావట్లేదు ఏ విషయంగా. ఇక్కడ ఒక విషయాన్ని నేను రిగ్రెట్, అది ట్రాజిక్ కాదు, నాకు అలాంటి సందర్భం లేదు, స్కోప్ లేదు. సో కానీ అంటే కొన్ని ఫిల్మ్స్తో నేను ఏదైతే కనెక్ట్ అయ్యానో, కొన్ని ఫిల్మ్స్తో అయితే ఒక అట్రాక్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది. అది అంటే ఒక వ్యక్తిగా, ఒక యాక్టర్గా, అదే కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తిగా, అంటే చాలా విషయాల్లో ఆయన్ని మనం చూడొచ్చు అన్నమాట. ఓకే. సో అక్కడి నుంచి జర్నీ ఇప్పుడు విశ్వంబర. అసలు ఆఫర్ వచ్చినప్పుడే మీరు ఇంత ఇదిగా ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు మళ్ళీ విశ్వంబరాలో కూడా ఛాన్స్ కొట్టేశారు. ఎలా ఉంటుంది రాబోయే ఆ క్యారెక్టర్, ఎలా ఉండబోతోంది? ఆయన కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. అవును, అంటే పెద్ద రోల్ కాదు, ఇందులో కూడా ఒక చిన్న ప్రత్యేకమైన స్పెషల్ రోల్ కాంబినేషన్ ఉంది. ఇక్కడ కూడా అలాంటి మ్యాజిక్, అంటే మ్యాజిక్ ఈ సిచ్యువేషన్స్ మ్యాజిక్ అనొచ్చు మనం. అండ్ చూసినప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన విశ్వంబర, ఒక స్పెషల్ సబ్జెక్ట్. ఇది మేకప్ కూడా ఒక స్పెషల్ 2 hours మేకప్, ప్రోస్థెటిక్ మేకప్, అవన్నీ ప్రత్యేకంగా. అంటే కొన్ని హంగులు ఉంటాయి వాటికి. అంటే నేను చేస్తున్నది చిన్న రోలే, కానీ అది డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే నేనే కాదు, ప్రతి ఒక్కరు, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు అనమాట. ఆ సబ్జెక్టే ప్రత్యేకం. విశ్వంబర అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తత్వాన్ని కలిగినటువంటి ఒక సబ్జెక్ట్ అనమాట అది. అది ఆయన మళ్ళీ ఆ సీన్లో కాంబినేషన్ ఉన్నప్పుడు ఆయన చూసి, ఈసారి ఎన్ని డేస్ చేశారు షూటింగ్? నేను 4 days చేశాను మొత్తం, అంటే 4 days చేశాను. అందులో 1 day ఆయనతో పని చేశాను అనమాట. చూస్తూనే నేను వెళ్ళి, సార్ నేను షఫీ అని చెప్పుకున్నాను. అవునా మరి అంటే ఆయన కూడా కనుక్కోలేకపోయారు. అంటే ఆ మేకప్ అవన్నీ ఉన్నాయని ఆయన అట్లా చూసి ఒక విషయం, షఫీ ఇది నువ్వు ఫ్రేమ్ చేసుకొని వేసుకోవాలి ఇది, ఎందుకంటే ఏం అసలు ఎలా ఉంది, చాలా బాగుంది అన్నారు. చాలా అసలు షఫీని మనం ఇంతవరకు ఇన్ని మూవీస్ లో చూసినా కూడా నెగిటివ్ క్యారెక్టర్ ఓకే, కానీ ఎక్కడా కూడా ఒకదానికి సంబంధం లేకుండా ఉన్నాయి క్యారెక్టర్స్ అన్ని కూడా. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా షఫీ గారి క్యారెక్టర్స్ లో ఆ నెగిటివ్ రోల్ తో పాటు ఆ నెగిటివ్ ని ఒక స్పెషల్ కామిక్ జోనర్ లో కూడా కామెడీ టైమింగ్ కూడా తీసుకొచ్చారు. ఒక స్పెషల్ డైమెన్షన్స్ మీరు ఇచ్చారు. అంటే డైరెక్టర్స్, రైటర్స్ ఆ క్రెడిట్ మొత్తం వాళ్ళకే ఉంటుంది. నేను చేసింది అందులో అంటే అందరి కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ సక్సెస్ కావడానికి, ఒక క్యారెక్టర్ బాగా రావడానికి నేను ఒక్కడనే కాదు, నా అదృష్టం అలాంటి క్యారెక్టర్స్ నాకు వచ్చాయి. అందులో అలా డైరెక్టర్స్, రైటర్స్, డైలాగ్ రైటర్స్ అలా రాయగలిగారు. అది నా అదృష్టం. మీకు అది కూడా సూట్ అవుతుంది అని వాళ్ళకి అనిపించింది. నెగిటివ్ రోల్తో పాటు కామెడీ టచ్ ఇవ్వడం
అది నేను ఒక్కడనే తీసుకొని ప్రతి చోట డైరెక్టర్కి పెద్దపీట వేస్తాను అనమాట. డైరెక్టర్ చెప్పింది నేను చేస్తాను అంతే. నేను ఎంత ప్రిపరేషన్ చేసుకున్నా ఏం చేసినా ఫైనల్గా డైరెక్టర్ ఏం కోరుకుంటున్నారు, డైరెక్టర్ విజన్ ఏంటి, అదే నేను తీసుకుంటాను. సో ఒక యాక్టర్గా పని చేయడము గొప్ప విషయం కాదు. అంటే ఒక యాక్టర్గా మీరు క్యారెక్టర్ని బాగా చేయడము, అవార్డ్స్ తీసుకోవడము, ఎక్కువ సినిమాలు చేయడము, బాగా సంపాదించడము, పేరు రావడము, ఇవన్నీ గొప్ప విషయాలు కావు. గొప్ప విషయాలు ఎలా ఉంటాయంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు చేసే పనిలో ఒక సేవాభావం కలిగి ఉండడం. లైక్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా అయితే ఆయన లైఫ్లో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అంటే బ్లడ్ బ్యాంక్ కానీ, ఐ డొనేషన్ బ్యాంక్ కానీ, తర్వాత ఇంకా చాలా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. కోవిడ్ టైంలో ఆయన చేసిన చారిటీస్ కానీ చాలా ఉన్నాయి. అది కాకుండా అంటే ఒక బ్యాలెన్సింగ్ థాట్ ప్రాసెస్ ఆయనకు ఉంటుంది, ఒక హెల్పింగ్ నేచర్ ఉంటుంది. తర్వాత లాస్ట్ వరుసలో ఉన్న వ్యక్తుల్ని కూడా ఆయన అంతవరకు అంటే ఆయన ఇక్కడ కూర్చున్న ఎంత హడావిడి ఉన్నా, ఎంతమంది జనాల్లో ఉన్నా ఆయన గమ్యము, ఆయన ఫోకస్ విషయం మీద ఉంటుంది. బ్యాలెన్స్గా ఉండడము అంటే దాన్ని కాన్షియస్నెస్ అంటే ఆ పవర్ ఆఫ్ కాన్షియస్నెస్ థాట్ ప్రాసెస్ని కలిగి ఉండడము, వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడము. ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక డాన్స్కి, ఒక డైలాగ్కి ఒక గ్రేస్ ఉంటుంది. అంటే ఆయనతో గాడ్ ఫాదర్లో సీన్స్ చేస్తున్నప్పుడు ఒక చిన్న సీన్ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఆ గ్లాస్ తీసి గ్లాస్ ఇచ్చి ఒక పూలమాల తీసుకోవాలి. అది సింపుల్గా ఆయన మీరు గమనిస్తే ఆ గ్లాస్ తీయడము, ఆ గ్లాస్ ఇవ్వడము, పూలమాల తీసుకోవడం చాలా గ్రేస్ఫుల్, ఒక డిగ్నిటీగా ఆ గ్రేస్, ఆ డిగ్నిటీ అది చాలా మెచ్యూర్ థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తులకే, ఒక బ్యాలెన్స్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తులకే అది అర్థమవుతుంది. అది తర్వాత ఆయన చేస్తుంటే నేనే కాకుండా ఇంకా నా చుట్టూ ఉన్న యాక్టర్స్ కూడా ఆయన కంపోజిషన్ కానీ, ఇంప్రొవైజేషన్ చేయడానికి కానీ వాళ్ళ మీద అంటే ఆయన కాకుండా ఇవన్నీ చేయడము ఒక వ్యక్తితో అంటే నేను నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇలా ఉండగలగడం అదృష్టం. అలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న గొప్ప వ్యక్తులతో చిరంజీవి గారితో నేను పనిచేయడం నా అదృష్టం. అంటే అలాంటి అవకాశం రావడం. ఫ్యూచర్లో షఫీ గారు ఎన్ని మూవీస్ చేసినా, ఎంత స్టేజ్కి వెళ్ళినా కూడా చిరంజీవి గారితో ఉన్న ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ లాంగ్ మర్చిపోలేదు. నిజంగా అది మర్చిపోలేను. ఒక స్వీట్ మెమొరీ నా కోసం అది. విశ్వంబర కూడా చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ వావ్ ఆయన అరే అంటే ఆ మూవీ రిలీజ్ తర్వాత మేము ఇంక ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్స్పీరియన్స్ చాలా వినాలి. మీ మెమరబుల్ ఇన్సిడెంట్స్. నేను చేసిన చిన్న పాత్ర అయినా నాకు అది అప్రిసియేషన్ ఆయన ఇచ్చింది ఇప్పుడు మర్చిపోలేను. ఇప్పుడు అసలు ఇంకోటి అంటే నేను ఎప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో పండగ అంటే ఫెస్టివల్స్కి వాటికి నేను మెసేజ్ చేసిన వెంబడే ఆయన ఒక మెసేజ్ చేస్తారు. అది నాకు అసలు అది కూడా థ్రిల్. అది అట్లా అంటే పేరుతో పాటు నాకు ఒక మెసేజ్ చేస్తారు కదా, అది నాకు ఇంకా చాలా అంటే ఆ పేరు చూసుకోవడం, స్క్రీన్ మీద ఆయన పేరు చూసుకోవడం కూడా నాకు ఇష్టం. అలా ఆయన ఫిల్మ్స్తో పాటు నేను కూడా ఒక పార్ట్ కావడం నా అదృష్టం. నేను అంటే మెమొరబుల్ మూమెంట్ ఫర్ మీ. అది షఫీ గారు అయితే ఫైనల్గా చెప్పండి, మా వేదిక ద్వారా 99 టీవీ తరపు నుంచి చిరంజీవి బర్త్డే సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇలా చెప్పే సందర్భం రావడమే నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ థ్రిల్డ్. అదే మెగా ఎట్ 70. ఎస్. అంటే చెప్పడానికి నా దగ్గర యాక్చువల్లీ మీ దగ్గర ఇంకా చాలా ఉంది చెప్పడానికి, బట్ మనకు అంత టైం లేదు. యాక్టర్గా ఎంతో చాలా విషయాలు ఆయన నుంచి పనిచేస్తూ, ఆయన్ని గమనిస్తూ, ఆయన రాసిన ఆర్టికల్స్ కూడా చదువుతూ, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూస్తూ చాలా విషయాలు, ఆయనతో కలిసి పనిచేస్తూ కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను, చూశాను. ఇంతకంటే గొప్ప అవకాశం ఒక యాక్టర్గా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇలాంటి అవకాశాలు. తర్వాత
ఆయన బర్త్డేకి ప్రత్యేకంగా నేను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సార్ అని ఆ ఒక్క వర్డ్ అయితే చెప్పగలుగుతాను. దీనికంటే నా దగ్గర వర్డ్స్ లేవు. అంటే చాలా మంది కూడా వారికి ఉన్న అభిమానాన్ని ఇప్పటి వరకు కూడా చూపించడానికి ట్రై చేస్తారు, చూపిస్తున్నారు కూడా. బట్ ఇప్పుడు మీ మాటల్లో ఇంతవరకు నేను చేసిన ఇంటర్వ్యూలో మీ మాటలో నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడా కూడా మీరు ఎక్స్పోజ్ అవ్వలేదు, ఎగ్జిబిట్ అవ్వలేదు. మీ అభిమానాన్ని, మీకు ఏదైతే ఆయన పై ఉన్న ప్రేమని ఎక్కడా కూడా చూపించడానికి ఇంత 1% కూడా ఇక్కడ ట్రై చేయలేదు కూడా. ఇక్కడ కొంత మేము బయటకు తీసుకొచ్చాం. బికాస్ ఆఫ్ ఇది వేదికే ఆయన గురించి మాట్లాడడము, అలా చెప్పడం. టోటల్గా చెప్పాలంటే ఆయన ఇలాంటి పుట్టినరోజు సందర్భాలు ఎన్నో జరుపుకోవాలని, ఇంకా ఆయనకి దేవుడు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అన్ని ఆయన మనసులోని కోరికలన్నీ తీర్చాలనేసి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఇది కూడా అంటే ఇలా చెప్పడం కూడా నేను చాలా ఐ ఫీల్ రియల్లీ ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. ఈ వేదిక మీద అలా చెప్పడము, మాట్లాడడం కూడా నాకు గొప్పగా. ప్రతి మాట మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా డెప్త్గా, చాలా హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు చిరంజీవి గారి గురించి ముఖ్యంగా. థ్యాంక్ యూ. రైట్ షఫీ గారు, మీరు ఇలానే ఇంకో ఎన్నో విలక్షణమైన క్యారెక్టర్స్, వైవిధ్యమైన క్యారెక్టర్స్, వర్సిటైల్ యాక్టర్ షఫీ గారిని ఎన్నో చూడాలని, మరెంతో సక్సెస్ సాధించాలని, కమింగ్ విశ్వంభర మూవీలో కూడా మిమ్మల్ని చూస్తాము, తర్వాత మళ్ళీ మేము ఇంటర్వ్యూ తీసుకుంటాము. థ్యాంక్ యూ. ఎంతో సక్సెస్ సాధించాలని 99 టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం షఫీ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు చక్కగా ఈ ఇంటర్వ్యూస్ చాలా ఓపిక్గా, చాలా మీరు కూడా విన్నందుకు, మీ ప్రశ్నలు వేసినందుకు, ఇలాంటి సందర్భం కల్పించిన 99కి ఇలాంటి వేదిక మీద కూడా నాకు మాట్లాడే సందర్భం వస్తుందనేసి కూడా నేను ఊహించలేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, షఫీ గారు ఇప్పటి వరకు కూడా ఎక్కడ మాట్లాడని విషయాలు, పంచుకొని విషయాలు, ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వని విషయాలు, అవన్నీ కూడా ఈరోజు మనతో పంచుకున్నారు. అది కూడా కొంత పర్సెంటే. ఇన్ ఫ్యూచర్ మరింత కూడా మరి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మనం చేద్దాము. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి ఆయన చెప్పిన మాటలు, ఆయనకున్న అభిమానం మనకి ఎంతో వివరంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేశారనుకుంటున్నాము. ఇలానే మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ.